లోక్సభ ఎన్నికలకు తెలంగాణ నుంచే జాతీయ ప్రచార శంఖారావం పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్ తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించనుంది. సభ ఏర్పాట్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సభకు అన్ని గ్రామాల నుంచి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు సీఎం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సభకు జనాలను తరలించేలా వాహనాలు సదుపాయాలు కల్పించాలని నేతలకు సూచించారు. 10 లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. జాతీయ స్థాయి హామీల మేనిఫెస్టోను ఇక్కడే విడుదల చేయాలని నిర్ణయించింది అధిష్టానం. ఫోన్ ట్యాపింగ్ పై చట్ట ప్రకారం విచారణ జరుగుతుందన్నారు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్. ట్యాపింగ్ తో గత సర్కార్ వ్యవస్థలను నియంత్రించారని ఫైర్ అయ్యారు. తుక్కుగూడ సభకు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తోందన్నారు మంత్రులు. రాహుల్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తుక్కుగూడలో జనజాతర సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రులు పరిశీలించారు. రాజకీయ అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జడ్జిలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. విపక్ష నేతల్ని టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం దారుణమన్నారు. ఎలక్షన్ తర్వాత ట్యాపింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నిందితులు, బాధ్యులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. నేరం చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు భట్టి. తుక్కుగూడ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రతి కార్యకర్త తరలి రావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుక్కుగూడ సభ నుంచే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలవుతుందని చెప్పారు. 10 లక్షల మంది బహిరంగ సభకు తరలి వస్తారన్నారు. సభకు ఖర్గే, రాహుల్ హాజరవుతారని చెప్పారు మంత్రి. లక్షలాదిగా జనం తరలివచ్చి సభను సక్సెస్ చేయాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు చేశారని ఆరోపించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టుల నుంచి నీరు తీసుకుపోయినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నీటి సమస్య వచ్చిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు ధీటుగా సమాధానం చెబుతున్నారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందుకే లీగల్ నోటీసుల పేరుతో డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఆ విషయం ప్రజలకు కూడా తెలుసన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలం దుబ్బపల్లెకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఉప సర్పంచ్ కుమ్మరి తిరుమలవాసు, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బానిష్, మరో 3 వార్డు మెంబర్లు కాంగ్రెస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలోని బొడ్రాయి కార్యక్రమంలో వంశీకృష్ణ పాల్గొన్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని కూన నివాసంలో మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కులన్ హనుమంతరెడ్డి, భూపతి రెడ్డిలు సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం గౌడ్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు నేతలు. ఇవాళ ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును ఎలక్షన్ కమిషన్ విచారణ చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ పర్మిషన్ లేనిదే ట్యాపింగ్ అసాధ్యమన్నారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించారు. లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ తీర్పును రిజర్వ్ చేసింది రౌస్ రెవెన్యూ కోర్టు. ఈ నెల 8వ తేదీన బెయిల్పై తీర్పు ప్రకటిస్తామని చెప్పింది. అంతకుముందు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు బెయిల్పై 2 వర్గాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఆమె తరపు లాయర్లు అభిషేక్ మను సింఘ్వి, పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్నారు. కవిత కుమారుడి పరీక్షలు షెడ్యూల్ కోర్టుకు అందజేశారు. తల్లి అరెస్టుతో కవిత కుమారుడు మానసికంగా కుంగిపోయాడని వివరించారు. గతంలో ప్రీతి చంద్ర కేసు, సౌమ్య చరాసియా కేసులను కోర్టులో ప్రస్తావించారు కవిత లాయర్లు. షరతులతో కూడిన బెయిల్కు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు సింఘ్వి. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని
ఈడీ తరపు లాయర్లు వాదించారు. కేసులో కవిత కీలక నిందితురాలని కోర్టుకు తెలిపారు. మహిళ అయినందున బెయిలిస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందన్నారు ఈడీ లాయర్లు. ఇప్పటికే అప్రూవర్గా మారిన ఓ వ్యక్తిని సాక్ష్యం చెప్పొద్దంటూ కవిత బెదిరించారని కోర్టుకు తెలిపారు. లిక్కర్ స్కామ్ కు ప్లాన్ చేసిందే కవిత అని కోర్టుకు వివరించారు. తాము నోటీసులు ఇచ్చాకే 10 మొబైళ్లలో 4 ఫోన్ల డేటాను డిలీట్ చేశారని చెప్పారు. ఎలాంటి డిజిటల్ ఆధారాలు లేకుండా ధ్వంసం చేశారన్నారు. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి అందజేశారు ఈడీ తరపు న్యాయవాది. లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిల్లై కవితకు బినామీగా ఉన్నారని కోర్టుకు తెలిపారు ఈడీ. ప్రధాని మోదీ అధికార మత్తులో ఉన్నారని విమర్శించారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశ అభివృద్ధి అడుగంటిందన్నారు. కొత్త ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెరిగిపోయారన్నారు ఖర్గే. బీజేపీ నేతల అబద్దాలు విని ప్రజలకు విసుగొచ్చిందని, ఇకపై కుల, మత, జాతుల పేరుతో రాజకీయం చెల్లదన్నారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్లలో బీజేపీ నేతలు దేశాన్ని భ్రష్టు పట్టించారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశాన్ని పునర్నిర్మించేదెవరో, నాశనం చేసేదెవరో ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ అంటే యువతకు ఉద్యోగం, పేద మహిళలకు ఆర్థిక చేయూత, ఎంఎస్పీ గ్యారంటీ అన్నారు. కులగణన, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. అదే బీజేపీ అంటే నిరుద్యోగం, నియంతృత్వం, రైతుల రుణభారమని విమర్శించారు. దేశ ప్రజలు ఆలోచించి సరైన వారిని ఎన్నుకోవాలన్నారు రాహుల్.